పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గం. అయితే ఈవీఎం బాక్స్ను బద్దలు కొట్టాడని, ఖచ్చితంగా కేసు పెట్టాలని, ఖచ్చితంగా కఠిన శిక్ష పడుతుందని చెప్పేసి కొంతమంది అంటుంటే, లేదు ఆయన చాలామంది ప్రాణాలు కాపాడాడని, ఆ కాపాడినందుకు ఆయనకు ఒక సత్కారాన్ని సన్మానాన్ని చేయాలని చెప్పేసి అయితే మరికొంతమంది అంటున్నారు. అయితే వైసీపీ ఈ మాటలంటున్న దాంట్లో నిజమెంత అనేది మనతో పాటు డాక్టర్ వడ్లమాని కనకదుర్గ మేడం మనతో పాటు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, వాస్తవం చెప్పాలంటే ప్రాణం ముఖ్యమా, ఓటు ముఖ్యమా అంటే మీరేమంటారు? నేనైతే రెండు ముఖ్యం అంటానండి. ఒక ప్రాణం కోసం ఏదో కథలు అల్లితే నేను ఒప్పుకోను. మీరేదో ఆలోచించి మీరేదో కథలు అల్లుతూ నాకు ఈ మాట అడుగుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని మీతో అంగీకరించాను. అట్లని కాదు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాము కాటుకు ఒక 10-15 మంది చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాణాలను కాపాడటానికి పిన్నెల్లి వచ్చేసి ఈవీఎం బాక్స్ను కొట్టాడని చెప్పేసి అంటున్నారు. సో ఇంతమంది ప్రాణాలను కాపాడాడని చెప్పేసి వైసీపీ అంటున్నారు. సో నిజంగా మనుషుల ప్రాణాలను కాపాడడంలో తప్పేంటంటారు? అలా కాదండి, ఆ పాము ఉందని మీకు ఎప్పుడు తెలిసింది? నిన్న తెలిసిందా? అంటే 13వ తారీఖు మనకి ఎలక్షన్ అయింది. మరి ఇప్పుడు 22వ తారీఖు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం ఇచ్చాక పిన్నెల్లిని అరెస్ట్ చేయమని ఆ వీడియో బయటకు వచ్చాక ఇప్పుడు పాము కథ ఎలా తీసుకొస్తున్నారు మీరు? మరి పాము లోపల ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా కాటేస్తుంది ఇంతమందిని? ఇప్పుడు ఈవీఎం బాక్స్లో పాము ఉంది అంటున్నారు మీరు. ఈవీఎం బాక్స్లో పడుకుని ఉంది. పడుకున్న పాము మిమ్మల్ని ఎలా కాటేస్తుంది? ఇందుకే అందులో పాము ఉందని మీకు పిన్నెల్లి కల వచ్చిందా? కలలో పాము కనిపించి, అమ్మ నేను ఇందులో ఉన్నాను, నన్ను తీయి బాబు, నీకు మంచి పేరు వస్తుంది, నీకేమో నేను శిక్ష పడకుండా చేస్తానని చెప్పిందా? అంటే అక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఛానల్లోనే, ప్రముఖ ఛానల్లోనే వాళ్ళు వేస్తున్నటువంటి ఒక స్క్రోలింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే వాళ్ళు అనేది ఏంటి అంటే, ఎవరైతే వైసీపీకి వచ్చి ఓటేసే వాళ్ళని ఆ పాము ఏం చేయదట, ఎవరైతే కూటమికి సంబంధించినటువంటి వాళ్ళకి ఓటేస్తే మటుకు కాటేస్తున్న భయంతోనే అలాంటి ప్రాణాలు పోకూడదనే పిన్నెల్లి కాపాడాడేమో అనేసి అంటున్నారు. అలా కాదు, కూటమికి ఓటేస్తే మరి వాళ్ళకి నష్టమే కదా, అప్పుడు కాటేసినా పర్వాలే కదండి. ఇప్పుడు కథ చెప్పడంలో కూడా ప్రాణం గొప్పదనమే కదా అన్నట్టు వాళ్ళు కాపాడడానికి పిన్నెల్లి సాహసం చేశాడు అంటున్నారు. మనకి ఒక సినిమాలో, వెంకటేష్ సినిమాలో మీకు గుర్తుందా, ఒక పరుపులో పాము అంటారు వాళ్ళు. కట్ల పాము, మాకు అది నాగదేవత, మా దేవత, అది మా కులదేవత, మేము రోజు పాలు పోస్తాం, దాన్ని ఎవరు చూడకూడదు, అలా ఉంది అబ్బాయి గారి సినిమాలో. ఇది కట్ల పాము, అది ఆ కట్టల పాము. అది మరి ఇది ఏ పాము అండి? ఇది నోట్ల పామా లేకపోతే ఇది స్లిప్పుల పామా? ఇది ఓట్ల స్లిప్పుల పామేమో, ఎందుకంటే స్లిప్పులు కదా లోపల ఉంటాయి. సో ఓట్ల స్లిప్పుల పాము కాబట్టి అది వైసీపీ వాళ్ళని ఏం చేయాలంటే, వైసీపీ వాళ్ళు దాన్ని పాలు పోసి పెంచారా అంటే నాకు తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నాను మీరు చెప్పిన దాన్ని బట్టి. అంటే వైసీపీ వాళ్ళని కాటు వేయదు, దానికి పాముకి ఏమైనా తెలుస్తుందండి వీళ్ళు వైసీపీ వాళ్ళు, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళని? లేదు, ఆ స్లిప్పులో తెలుగుదేశానికి వాళ్ళు ముద్ర వేస్తే ఆ ముద్ర చూశాక అది కాటు వేస్తుందా పైకి వచ్చి? అంటే చాలా విచిత్రంగా మీరు ఇలా కథలల్లి మీ సాక్షి టీవీలో ఏమైనా అర్థం ఉందండి? ఇప్పుడు ఎంత ప్రేమ ఉండొచ్చు మీకు, మీ జగన్మోహన్ రెడ్డి అన్నా, మీ సాక్షి ఛానల్ పెట్టిన భారతీ రెడ్డి అన్నా మీకు అభిమానం ఉండొచ్చు, కానీ దురభిమానం ఉండకూడదండి. ప్రజలు నవ్వుతున్నారు. మనం మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియాలి కదా. ఇదేంటండి ఇది అసలు? వచ్చి ఆయన గబగబా వచ్చేసి వీళ్ళందరూ దండాలు పెట్టేస్తుంటే మరి అక్కడ ఎవరు పాము అని అరవలే కదా. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అరవాలి కదండి, పాము ఉంది అంటే. మరి ఎవరు అరవలేదండి, దండం పెట్టారేంటి ఎమ్మెల్యేకి? అయితే ఇక్కడ మనం చూసుకుంటే అది బద్దలు కొట్టిన తర్వాత వాళ్ళకి ఎందుకు భయాందోళన కలిగింది అనేది తర్వాత తెలిసింది. అది ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి ఒక ఓట్లలో అప్పటికి 30 ఓట్లు ఏమో పోలయ్యాయి, దాంట్లో 24 ఏమో టీడీపీకి పడ్డాయి, 6 ఓట్లు మాత్రమే వైసీపీకి పడ్డాయి. కాబట్టి ఆ పాము గుర్తొచ్చిందేమో అని చెప్పేసి అంటున్నారు. అది ఉండొచ్చు. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు మరి వీడియో మీరు చూపించారు అంటే అందరూ చూపించారు, సాక్షి టీవీ వాళ్ళు కూడా చూపించారు, ఆ కింద పాము కూడా చూపించాలిగా వాళ్ళు. పోనీ కనీసం ఒక గ్రాఫిక్స్లో అయినా ఒక పాము చూపించాలి కదా. అంటే చీకట్లో పిల్లలకు కనిపించలేదు, అంటే పాము పడగానే వెళ్ళిపోయి ఉంటుంది. అలా కాదండి, పాము అక్కడ మనకు కనిపిస్తుంది సార్. అంటే ఇది కథ చెప్పడానికి కూడా భలే ఫన్నీగా చెప్తున్నారే వీళ్ళు. అంటే తప్పించుకోవటంలో కూడా తెలివితేటలు చూపించాలి. మరీ ఇంత తెలివి తక్కువగానే వీళ్ళకి శీలమండలంలో ఉందేమో బుర్ర వెళ్ళి, కనీసం మోకాలు కూడా కాదు, ఇంకా జారిపోయింది వాళ్ళకి. అంటే చెప్పేవాడికి చెవుడైతే వినేవాడికి వివేకం ఉండాలి. సో వాడికి మరి కథ చెప్పమని ఎవడు చెప్పాడో మనకు తెలియదు. ఇంకో సంగతి, మీరు చూసారో లేదో ఆ వీడియోస్ చూడండి. శుభ్రంగా అక్షర దోషాలు, తప్పులు, తడకలు. అసలు వాడికి ముందు తెలుగు నేర్పించండి అమ్మా.
నేను చూసాను ఆ వీడియో. అది చూస్తే కడుపులోంచి బెంగ వచ్చింది నాకు. వీడికి అక్షరదోషాలు ఉన్నాయి, వీడికి డొక్క శుద్ధి లేదు. ముందు వీడికి అక్షరాభ్యాసం ఎవడు చేశాడో నాకు అర్థం కాల. ముందు సాక్షిలో ఇవన్నీ రాసే వాళ్ళకి, ఇవి చదివే వాళ్ళకి, లేకపోతే ఆ స్క్రోలింగ్ పెట్టే వాళ్ళకి ముందు అక్షరాలు నేర్పించండి, తర్వాత ఇలాంటి కథలు చెప్పండి దయచేసి. ఇప్పుడు అంబటి రాంబాబు ఇలాంటి కథ చెప్తాడు. అసలు అంబటి రాంబాబు ఏం మాట్లాడతాడో అంబటి రాంబాబుకి తెలియదు. ఓసారి అంటాడు ఇది అసలు అంతా ఏమీ లేదు, ఇదంతా కట్టుకథలు, ఇదంతా లోకేష్కి ఎందుకు వెళ్ళింది ఈ వీడియో, లోకేష్ అంతా కట్ చేసి దీన్నేమో ట్విట్టర్లో పెట్టాడు, లోకేష్కి ఎలా వెళ్తుంది అంటాడు. ఈ వీడియో మరి నీ దగ్గరికి ఎలా వచ్చింది? లోకేష్కి వచ్చిన వీడియో లోకేష్కి వస్తే లోకేష్ దగ్గరే ఉండాలి, మీ దగ్గరికి ఎలా వచ్చింది? పోనీ ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేశారు, అప్పటికే 24 స్లిప్పులు తెలుగుదేశంవి, 6 స్లిప్పులు మీరేమో వైసీపీవి అంటున్నారు. పోలింగ్ అయింది. అయినప్పుడు మరి ఆ రిగ్గింగ్ చేసిన ముందు వీడియో ఫుటేజ్ ఉంటుంది కదండి, అది మరి వీళ్ళు అధికార పక్షంలో ఉన్నారు కదా, వాళ్ళకి దొరుకుతుంది కదా, అది వేసి ప్రజలకు చూపించాలి కదా. మాటలు కాదు కదా, నువ్వు వీడియో చూపించు. ఇప్పుడు పోనీ తెలుగుదేశం వాళ్ళే ఇది చేశారబ్బా, మరి వైసీపీ వాళ్ళు చూపించండి. మీరు మాట్లాడుతున్నారు, మీకు భయం ఎలాగా ఉంది మీరు ఓడిపోతామని. పిన్నెల్లి చేసింది అందుకే. అసలు పిన్నెల్లి లాంటి అసలు ఒక దుర్మార్గుడిని అసలు అక్కడ ఉండే ప్రజలు తిరగబడకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా భరించారో నాకైతే అర్థం కావట్లేదండి. అవునా కాదా? అసలు ఎందుకు నోరు మూసుకుని ఉన్నారు? వాళ్ళందరినీ అంత భయభ్రాంతులకు ఎందుకు గురి చేశాడు? వాళ్ళు మనుషులు కదా, ప్రజలందరూ మనుషులే కదా. భయం ఏంటండి? ఒక్కసారి ఎదురు తిరిగితే భయమే భయపడాలి మన చూసి. అలాంటిది 5 సంవత్సరాలు వాళ్ళు భరించి, అందులో నిజమైన మొగాడు ఆ శేషగిరిరావు గారండి. సాంబాల శేషగిరిరావుని రేపొద్దున తెలుగుదేశం పార్టీ వచ్చాక ఆయన అభినందించి ఆయనకు ఒక మంచి పొజిషన్ ఇవ్వాలండి. ఎందుకంటే అతను నిఖార్సైన మొనగాళ్ళు, పనికిమాలిన మాటలు మాట్లాడతారు చూడండి, అలాంటి మొనగాడు అతను. కాబట్టి ఆ సాంబాల శేషగిరిరావు ఒక్కడే తిరగబడ్డాడు, అతను నిజమైన మనిషి. కాబట్టి అది తెలుగుదేశం వాడా వైసీపీ వాడా పక్కన పెట్టండి, ముందు ఒక ఎమ్మెల్యేని ఎదుర్కొని అతన్ని చొక్కా పట్టుకుని ఆపగలిగాడు చూడండి. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. అందుకని ఆ సాంబశివరావుని బయటకు వచ్చాక గొడ్డలు పోటేశారు చూడండి, వీళ్ళు చేతకాని దద్దమ్మలు, వీళ్ళు పనికిరాని మొగాళ్ళు వీళ్ళు. కాబట్టి ఇలాంటి మొగాళ్ళని అసలు శిక్ష 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, జీవితకాలం వేసి అసలు వీళ్ళకి రాజకీయ భవితవ్యం లేకుండా చేయాలండి. అంటే అంతేగాని పాము నుంచి కాపాడినట్టు పిన్నెలకి సత్కారం చేయాల్సిన అవసరం. అదే సత్కారం, అదే పావు నుంచి కాపాడాడు కాబట్టి మీరు జైల్లో పడేసి అక్కడ పడేయండి. ఎందుకంటే పులులు ఉండాల్సింది ఎక్కడండి? జైల్లో. అవి ఊచల మధ్యలోనే ఉంటాయి కదా, అందుకని ఆ బోన్లో ఉంటాడు ఆయన. పులి అనుకుంటాడు కదా, ఈ పిల్లి కాబట్టి ఈ పులి లాంటి పిల్లిని తీసుకెళ్ళి మీరు ఊచల మధ్యలో వేసేసారంటే ఆయన జీవితకాలం ఊచలు లెక్క పెట్టుకుంటూ బతుకుతాడు. ఏమైనా పాము వస్తే అప్పుడు చూద్దాం, ఆ బోన్లో కూడా పాములు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. అయితే ఇక్కడ ఇంకొక అందరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఇంకోటి కూడా లభిస్తుంది. ఈవీఎంలో పాము దూరింది కాబట్టి పిన్నెల్లి కాపాడాడు, కానీ స్ట్రాంగ్ రూమ్లో పులి దూరింది అంటున్నారు. అయితే జూన్ 4వ తారీఖు లోపల స్ట్రాంగ్ రూమ్స్ కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. మరి నిజంగానే స్ట్రాంగ్ రూమ్స్ పులి దూరింది అనుకోవచ్చా? పులిని పట్టుకోలేరండి వీళ్ళు, భయం కదా. పిల్లులు పులిల దగ్గరికి వెళ్ళవు కదా. ఈలోగా అసలు పిల్లిని ముందు జైల్లో వేస్తే ఇంకా పులి లేదు, వీళ్ళే పరారు ముందు ఆ పులిని చూసి. స్ట్రాంగ్ రూముల జోలికి వెళ్తే ఈసారి ప్రజలే కొడతారు తిరగబడి. అంటే ఈవీఎంలోకి వచ్చినప్పుడు పిన్నెల్లి సాహసం చేశాడు. అయితే స్ట్రాంగ్ రూమ్లోకి పులి వెళ్తుందని చెప్పి వీళ్ళకి ముందే తెలిసి నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు ఇలాంటివన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారంట. సో పులిని కూడా తరిమి కొట్టాలని చూస్తున్నారు. సో తరిమి కొట్టే అవకాశం ఈసారి వైసీపీకి ఇస్తారా ఇవ్వరా? అందుకే ఇవ్వకుండా ముందుగానే ఆ పెట్రోల్ బాంబులు అవన్నీ పట్టుకోవడం అయింది కదండి. వీళ్ళు ఇలాంటి పనికిమాల పనులు చేస్తారు, మళ్ళీ పులి బారిన పడతారని చెప్పి ముందే కేంద్ర ఎన్నికల సంఘం నిఘాలు పెట్టి ఎక్కడికక్కడ అందరిది చెవులు మూయించింది. అందుకని ఇప్పుడు పిల్లి చెవులు మూతబడ్డాయి. ఇప్పుడు పరారీలో ఉన్నాడు. నిజమైన మొగాడైతే వచ్చి అసలు ముందు నేను తప్పు చేయలేదు అనుకుందాం, నిజంగా బాగుండి ప్రజల్ని కాపాడాడు అనుకోండి, అప్పుడు ఎందుకు పారిపోతున్నాడు? వచ్చి చెప్పచ్చు కదా కదా, ఇగో నేను కాబట్టి ఇట్లా కాపాడాను, నాగుపాము అక్కడ వచ్చిందో లేకపోతే ఏదో బురద పాము వచ్చిందో ఏదో ఒకటి చెప్పాలి కదా. చెప్పే పాము చూపించి నన్ను మీరు సత్కరించండి, నేనెందుకు భయపడతాను అనాలి. మరి ఎందుకు పారిపోయాడు? ఇప్పుడు ఒకవేళ అంబటి రాంబాబు చెప్పిన కథే నిజం అనుకుందామండి. నిజం అనుకున్నప్పుడు వీళ్ళే తీసుకొచ్చి ఇగో పిన్నెల్లి ఇగో తీసుకొచ్చాం, మా వాడు తప్పు చేయలేదు, పావుని అతను పట్టుకున్నాడు, అందులోంచి చాకచక్యంగా పట్టుకుని
ఇంతమంది ప్రజల ప్రాణాలు కాపాడాడు అంటే భయం లేకుండా పాము కాటుకు గురవుతాననే ఒక భయం లేకుండా ఇంతమందిని కాపాడాడని చెప్పమానండి. ఏం చేస్తున్నాడు? సజ్జలు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కొడాలి నాన్న ఏం చేస్తున్నాడు? రోజా గారు ఏమైపోయారు? మన గ్రేట్ జబర్దస్త్ రోజా గారు ఇప్పుడు మాట్లాడమనండి ఒక్కొక్కడిని. ఇప్పుడు వాళ్ళ పిన్నెల్లి సోదరులు ఎంత గొప్ప వాళ్ళు తీసుకొచ్చి చూపించమనండి దమ్ముంటే. అయితే మే 13వ తారీఖు పోలింగ్ నుంచి జూన్ 4వ తారీఖు ఏదైతే కౌంటింగ్ ఉంటుందో ఈ మధ్యలో మనకి పాము ప్లస్ పులి కథలు వింటున్నాం. ఇంకా టైం ఉంది, ఒక 10 రోజులు. ఈ 10 రోజుల్లో ఇంకా కొత్త కొత్త వింత కథలు వినే అవకాశం ఉందంటారా? ఇంకా బోల్డ్ ఉన్నాయండి మనకి. ఇంకా ఎన్ని ఈవీఎంలు బద్దలయ్యాయో మనకి తెలియదు, ఎన్ని స్ట్రాంగ్ రూములు బద్దలవుతాయో మీరు చెప్పినట్టుగా మనకి తెలియదు. ఎంత డాగ కన్నేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నా కూడా మీకు మొత్తం భ్రష్టు పట్టిన ఈ పోలీసులు ఎప్పుడు ఏం చేస్తారో మనకి తెలియదు. వాళ్ళు ఇంకా అధికార పక్షం అనుకుని వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. వాళ్ళ భూమి, వాళ్ళ కాళ్ళ కింద భూమి పోతోందని వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళు భూమిలోకి దిగబడిపోతున్నామని ఇంకా హెల్ప్ చేస్తున్నారండి. కాబట్టి ఇంకా ఎన్ని కాకమ్మ కథలు చెప్తారో, ఇంకా ఎన్ని జంతువులను తీసుకొస్తారో పాపం. ఇప్పుడు ఆ జంతువులన్నీ ఏడుస్తాయి వీళ్ళ కబుర్లకి, మమ్మల్ని ఇలా చేశారని. అంటే అవి కూడా సిగ్గుపడ్డావా? అవి అసలు వాటికి నోరు ఉంటే మామూలుగా ఈ బూతులు ఎన్ని పనికి మాలని పచ్చి బూతులు కదా, ఇంకెవరైనా కొత్తవి కనబడతాయి. అవి లేదు, వీళ్ళని ఉరేసేస్తాయి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఇంకా జూన్ 4వ తారీఖు టైం ఉంది కాబట్టి ఈ పాము పులి ఇంకా కొత్త కథలు ఏమైనా వస్తాయని చూద్దాం. సో వీటన్నింటినీ సమర్థించుకుంటున్నటువంటి ఒక పార్టీకి ఎన్ని సీట్స్ వస్తాయో కూడా జూన్ 4వ తారీఖున చూద్దాం. నమస్తే అండి.